ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, యవనస్తుల కొరకాయి ఈ ఉదయకాలం ప్రభువు మనతో మాట్లాడుచున్నాడు. అవును కదా, యవన కాలము దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి బలము. యవన కాలంలో ప్రభువు కాడిమోయిట నరునికి మేలు. యవనస్తులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. యవన కాలంలో సాతానును, దుష్టుణ్ణి జయించేటువంటి అవకాశము దేవుడు యవన కాలంలో దేవుని ఏర్పాటు గొప్పది. ప్రియా సహోదరి సహోదరుడా, యవన కాలంలోనే ప్రభువుని తెలుసుకోవటం, యవన కాలంలో ప్రభువుని ఇష్టపడటం, యవన కాలంలో ప్రభు సన్నిధిలో ఉండటం ఎంతో గొప్ప అనుభవం. చాలామంది దినాల్లో యవనస్తులు మనం చూస్తున్నాం. లోకంలో అనేకమైన దుర్వ్యసనాలకు, బలహీనతలకు గురవుతూ, లోకంలో తిరుగులాడుతూ, వ్యర్థమైన కార్యాలు చేస్తూ వారి జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటున్న వారిని అనేకులను మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథములో తిమోతి అనే భక్తుని గనక చూస్తే ఎంత గొప్ప అనుభవమో. తన తల్లి, తన అవ్వ చెప్పిన బోధకు లోబడి చిన్నతనము నుంచే దేవుని సన్నిధికి వచ్చి బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు తిమోతిని ఎంతగానో వాడుకున్నాడు. పౌలు దగ్గర నిజమైన ఆత్మీయ దైవ కుమారుడిగా ఎదిగాడు. శ్రేష్టమైన అనుభవం కలిగి ఉన్నాడు. పౌలుతో పరిచర్య చేశాడు. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత. పౌలు తిమోతిని గురించి ఎన్నో విధాలుగా ఆత్మ సంబంధమైన విషయాలు బోధించి తన్ను సేవలో చక్కగా తరఫీదులో ఎదిగేటట్లుగా చేశాడు. తను ఎంతగానో చక్కగా దేవునికి ఇష్టకరమైన పాత్రగా తిమోతి వాడబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో తిమోతి గొప్ప అనుభవం. స్వార్థ పరిచర్యలోను, ప్రార్థనలోను, ఆత్మను రక్షించటంలోను, యవన కాలంలో ప్రభు కాడిమోయటంలో దేవునికి ఇష్టడిగా తను జీవిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితం నువ్వు ఎలా ఉన్నావు? నీ యవన కాలంలో ప్రభు కాడిని మోయగలుగుతున్నావా? ప్రభు సన్నిధికి వస్తున్నావా? ప్రభు ఉద్దేశములు గొప్పవి. యవన కాలంలోనే నువ్వు లోబడితే దేవుడు నిన్ను కూడా ఎంత బలంగానో వాడుకుంటాడు. యవన కాలంలో యోగ్యకరమైన పాత్రగా ఉండాలి. యవన కాలంలోనే దేవునికి ఇష్టముగా మార్చబడాలి. దేవుని ఉద్దేశం నెరవేర్పులోనికి రావాలని, దేవుని యొక్క ఇష్టమైన కార్యాలు నెరవేర్చాలని, దేవునికి ఇష్టడిగా ఉండాలని దేవుని యొక్క ఆశ, ఆలోచన. నీ యవన కాలంలో నువ్వు ఎలా ఉంటున్నావు? ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నావా? సహోదరి సహోదరుడా, నువ్వు యవన కాలంలో నువ్వు ఎలా తిరుగులాడుచున్నావు? లోకంలో ఉంటున్నావా? అయితే ఒక దినము తీర్పునుది అంటున్నాడు. యవన కాలంలో నీ యవనమును బట్టి సంతోషపడము. నీ యవన కాలం నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున జరిగించము. అయినప్పటికీ ఒకరోజు తీర్పున్నదని మరువకము అంటున్నాడు. ప్రియుడా, దేవునికి ఇష్టడిగా మార్చుకొని హృదయాన్ని దేవునికి లోబడు. దేవుని పరిచర్యలో నీవు ఉండు. దేవునికి ఇష్టమైన కార్యాలు చేయటానికి నువ్వు నడు. దేవుడు నిన్ను తుదకు అనేకమైన శ్రేష్టమైన కార్యాల మార్గంలో నడిపించి ఉన్నత స్థితికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. ఈ ఆలోచన గొప్పది, ఈ తలంపు గొప్పది కనుక ఈ అనుభవంలో నువ్వు కొనసాగు. తిమోతి వలె పౌలుకి ఎలాగూ ఆత్మీయ సహకారుడుగా ఉన్నాడు, అలాగూ నీవు దేవుని సేవలో పరిచర్యలో నీవుండి లోబడి విశ్వసించి దేవునికి ప్రార్థన చేసుకొని రక్షణ పొంది ప్రభు దృష్టికి ఇష్టమైన పాత్రగా ఉంటే దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఉద్దేశం నెరవేర్పులోకి తీసుకొస్తాడు. ఈ అనుభవంలోనే ఉండాలని
దేవుడు ఉదయకాలం మాట్లాడుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రియ సహోదరి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు, చాలిన వాడు, మరి యొక్క శ్రేష్టమైన దినమును మాకు ఇచ్చినందుకై వందనాలు. అవునయ్యా, యవన కాలంలోనే నీ కాడు మోయాలని, యవన కాలంలో నీకు లోబడాలని, యవన కాలంలోనే ఆ బలమునంతా నీ కొరకు వాడాలని, యవన కాలంలో బలవంతుని చేతిలో బాలం వంటి వారు గనక ప్రభువా, యవన కాలంలోనే నీ దృష్టికి ప్రేమగా మార్చబడితే తిమోతి వలె ఉండాలని అయ్యా, మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. మా యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తూ రండి ప్రభువా. యవన కాలంలో నీ కాడిమస్ అనుభవంలోకి తీసుకురండి. మా దేశము, భారతదేశంలోని యవనస్తుల కొరకు ప్రతి ప్రార్థిస్తున్నాం. సహాయం చేయము తండ్రి. ప్రభువా, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచము, అనారోగ్యంగా ఉన్న వారిని లేవనెత్తురండి. పరిశుద్ధాత్మని క్రియ జరిగించుము తండ్రి. సంఘమునకు క్షమాభివృద్ధి కలగచేయము. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తున్నామని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.